హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా డెలివరీ డేట్ అయితే వచ్చేసింది. అందుకే హాస్పిటల్‌కైతే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు మేమెళ్తున్నాం. వచ్చేటప్పుడు మాతో పాటు బేబీ గర్ల్ ఆర్ బాయ్ వస్తారు. హాస్పిటల్‌కి రీచ్ అయిపోయాము. వీడియోస్ అన్నీ క్లియర్ కట్‌గా తీయలేకపోయాను నేను. ఎందుకంటే నేనే పేషెంట్ కాబట్టి. ఫైనల్లీ మా ఇంటి మహాలక్ష్మి అయితే వచ్చేసింది. అందరూ అంటారు గానీ అబ్బాయి కావాలి అని. కానీ మా ఇంట్లో అయితే నాకు అత్తగారింటి సైడ్ గానీ, అమ్మగారింటి సైడ్ గానీ ఆ ఫోర్స్ లేదు. పాప కావాలనే ఉన్నింది మాకు అందరికి. అసలు చెప్పాలంటే ఫస్ట్ డెలివరీ ఆడపిల్ల పుట్టడం చాలా అదృష్టము. చూస్తుండగానే ఇద్దరం ముగ్గురం అయిపోయాము. మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాము. డెలివరీ అయ్యి కూడా కొద్ది డేస్ అయిపోయింది. కానీ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసే అంత ఓపికే లేదు నాకు. ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక వీడియో ఎడిట్ చేసేకి ఓపిక లేదు అని అనడం ఇదే ఫస్ట్ టైం నేను. ఎందుకంటే లైఫ్ ముందులాగా ఉండదు కాబట్టి బేబీ వచ్చాక ఇంకా మొత్తం బేబీతోనే టైం సరిపోతుంది. మనల్ని మనమే గుర్తుపట్టలేనట్టుగా అయిపోతాం. చూడండి నేను ఎలా అయిపోయానో. నాకైతే ఎప్పుడెప్పుడు డిశ్చార్జ్ రాస్తారా వెళ్ళిపోదామా అనే ఉన్నింది ఇంటికి. ఎందుకంటే బాడీ కొంచెం యాక్టివ్ అవుతాన్నా కూడా ఈ హాస్పిటల్లో వచ్చే స్మెల్‌కే పేషెంట్ అయిపోతాము. ఒక్క ఇంజెక్షన్ ఏసుకోవాలంటే ముప్పు తిప్పలు పెట్టేదాన్ని మా ఇంట్లో వాళ్ళని నన్ను. కానీ డెలివరీ అని హాస్పిటల్‌కి వచ్చినప్పటి నుంచి ఎన్ని క్యాన్‌లా పెట్టారో, ఎన్ని ఇంజెక్షన్‌లు ఏసారో లెక్కే లేదసలు. స్టార్టింగ్‌లో ఏడ్చాను గానీ ఇంకింతే అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయి కోఆపరేట్ చేశాను. ఫైనల్‌గా డిశ్చార్జ్ చేశారు. డెలివరీ అయ్యి బయటొస్తే తప్పనిసరిగా ఈ డిస్ట్ అయితే తీసుకోవాలి కదా! బేబీకి నాకు. బేబీని నన్ను చూడ్డానికి హాస్పిటల్‌కి చాలా మందే వచ్చారు గానీ, నేను వీడియోస్ అయితే ఎవ్వరిని తీయలేకపోయాను. నా కండిషన్ అలా ఉన్నింది. నేను వీడియో తీసేలాగా అయితే అసలు ఏదే గాని మిస్ చేయను. అన్నీ చాలా డీటెయిల్‌గా కంప్లీట్ చేస్తాను. ఇంక కొద్ది రోజులు వీడియోస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేయకపోయినా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఫస్ట్ బేబీ కాబట్టి కాస్త కంగారుగానే ఉంటుంది. వాళ్ళకేమి ఇబ్బందుంది, ఏమి అని తెలుసుకొని అన్నీ చేయడానికి. కానీ మా అక్క పిల్లల్ని నేను చూసుకున్నాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాస్త. సమ్మర్ కాబట్టి కాస్త సేఫ్‌గానే ఉంటుంది బేబీ. ఎందుకంటే వర్షాకాలం ఇట్లా అయితే ఊరికే జలుబు, జ్వరం ఇలాంటివి చేస్తుంటాయి. ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లోకి వచ్చేసేయండి. బాయ్ బాయ్.